నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజైతే శ్రీకాకుళంలోని ఒక్కసారిగా జిల్లా మొత్తం ఉలిక్కిపడినటువంటి వార్త అయితే, ఒక కన్న తల్లి ఇద్దరు చిన్నారులు పేక కోసుకునేటువంటి ఘటన అయితే ఉన్నది. సో అటువంటి ఘటనలో ప్రత్యక్షంగా అంటే ఆ ఇంటి పక్కనే ఉన్నటువంటి ఆవిడ మాటలు చూద్దాం. అసలు ఆవిడకి వచ్చినటువంటి కష్టం ఏంటి, అది హత్య ఆత్మహత్య ఏ విధంగానైతే ఈరోజు చిత్రీకరించబడుతుంది అని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు చనిపోయినట్టు అంటే చిన్నారులు ఇద్దరు, అదేవిధంగా ఒక తల్లి కూడాను ఆత్మహత్య అని చెప్పి పేక కోసుకున్నారు అనేటువంటిది అసలు ఏం జరిగి ఉంటుంది సార్? వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళ అందములో అది చాలా మంచిది సార్. చాలా మా ఇంటి ముందే ఉంటున్నారు చాకులలో. ఇంతకు ముందు అంటే ఒక 10 ఏళ్ళ కిందనే ఇంకొక ఇంటికాసి ఉండేవారు. వాళ్ళు అద్దెకని మా ఈది వచ్చారు. వచ్చి కూడా వాళ్ళ నాన్న కూడా కిడ్నీల ప్రాబ్లం తోటి చనిపోయాడు. కిడ్నీ పాప ఆవిడ బాధ కూడా తల్లి శోభించి ఏదో బాధపడి ఆ పిల్లకి ఇష్టపడి ముగ్గురు అందమ్మలకు పెళ్లి చేసి ఆ అమ్మాయిని దానికి ఇష్టపూర్వకంగా చేసి తనకి కూడా ఒక అప్పులు చేసి పెళ్లి చేసి పంపించినందుకు ఇలా చేస్తారని కూడా అనుకోలేదు. నమ్మి పంపించారు. ఆ నమ్మి వాళ్ళ గొంతు కోసి పంపించారు. వాళ్ళ భర్త ఏం చేస్తారు? అతను హైదరాబాద్లో ఏదో చేస్తాడంట సార్. హైదరాబాద్లో కూడా ఏదో పని చేస్తాడంట. ఆడు కూడా ఈ పిల్ల డెలివరీ అయినప్పుడు ఒకటో పిల్లకైతే ఉన్నాడేమో తెలీదు. రెండో పిల్ల పుట్టేసరికి కూడా ఆడు రాలేదు. కానీ ఏం జరిగింది అనేది అసలు విషయం తెలియాలంటే ఆ పిల్ల కొన్నెప్పాలి. ఆ పిల్ల మాట్లాడే ఇది లేదు. చూస్తున్నారు కదా సార్ మీరు కూడా. ఆ తల్లి పడుకోతే ఎలాగ ఇది అవుతుంది. ఈ దీంట్లో చాలా చర్చలు తీసుకోవాల్సిన అవసరం మీకు ఉంది చాలా. ఎందుకంటే ఇంకొక ఆడపిల్లని కనాలంటే భయం వేస్తుంది సార్. లోకంలో చాలా భయంగా ఉంది. కానీ ఇది మాత్రం చాలా దీనిగా మీరు ఏం చేస్తారో తెలీదు. కానీ ఆడిని మాత్రం వదిలిపెట్టకూడదు. ఆడిని కుటుంబ సంస్థను మాత్రం వదిలిపెట్టకూడదు. మా ఇది ఉంది కాబట్టి ఆ పిల్ల గురించి మాకు తెలుసు. చాలా మంచి అమ్మాయి. అలాగనేసి ఒక దరిద్రం పనులు కూడా అమ్మాయిలో లేవు. అంత అనకూడదు. కానీ ఒక మగోడు ఉండిపోతే మగోడు వ్యవసాయం పని చేసే కెపాసిటీ కూడా అమ్మాయిలో ఉంది. అంత ధైర్యమంత్రాలు ఈ వాళ్ళకి పని చేసిందంటే ఎవరైనా నమ్మకం చేస్తుంది సార్? అయ్యట్లేదు కదా. అలాంటి మీరేం చేస్తారో తెలియదు. ఇది ఎంతవరకే చట్టం వరకు వెళ్తుందో లేకపోతే సీఎం వరకు వెళ్తుంది. కానీ ఆడిని మాత్రం వదిలిపెట్టకూడదు. ఆడినే కదా కుటుంబ సంస్థను వదిలిపెట్టకూడదు. నేను అనవలసిన మాట అది. ఎందుకంటే ఒక తల్లికి కడుపు కోత, చాలా కడుపు కోత సార్. వాళ్ళని చూసి ఇంకొక ఆడపిల్లని కనాలంటే భయం అవుతుంది. మీరు ఏం చేస్తారో తెలీదు. చట్ట ప్రకారం ఏం చెయ్యాలో మీరు ఎలా న్యాయం చేస్తారో ఆ తల్లికి చేయవలసిన బాధ్యత చెయ్యండి. చూశారు కదా. సో ఒక్కసారిగా శ్రీకాకుళం మొత్తం కూడాను ఉలిక్కి పడినటువంటి వార్త అయితే, ఒక కన్నతల్లి అదే ఇద్దరు చిన్నారులు కూడాను పేక కోసినటువంటి ఆ ఘటన అయితే ఈరోజు శ్రీకాకుళంలోనే ఉలిక్కిపడ్డారు. అయితే ఇది ఆత్మహత్యగాను చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ ఇరుగు పొరుగు వారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా కూతురు ఆత్మహత్య చేసుకున్నంత పిరికిదాయి కాదు, అటువంటి కష్టాలు కూడా తనకేమీ లేవు, ఇది ముమ్మాటికి హత్యే, సో ఖచ్చితంగాను దోషుని శిక్షించాలి అంటున్నారు. అయితే ఏది అయింది, అసలు జరిగినటువంటి యథార్థం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఆ కన్నతల్లి ఈరోజు ఐసీయూలో చావు బతుకుల మధ్యలో అయితే ఉన్నది. ఆవిడ కళ్ళు ఇప్పితే కానీ సో దోషులు ఎవరు, జరిగిన యథార్థం ఏంటో తెలుసుకునే పరిస్థితి అయితే లేకుండా పోయింది. థ్యాంక్ యూ సుమన్.